తెలంగాణ రైతులందరికీ నమస్కారం. పెద్ద శుభవార్త అన్నమాట. ఇక మనకు రైతు భరోసానైతే పట్టాలెక్కనుంది. ప్రభుత్వం నుంచి అయితే టైమింగ్స్, అలాగే ఎవరికి ఇస్తున్నారు, ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారు, అనేక ప్రశ్నలు అయితే రైతులలోనైతే ఉండనాయి అన్నమాట. ఇక పక్కానైతే బండ కొట్టుకొని చెప్తున్నాను, రైతు భరోసా పథకం అయితే ప్రారంభమైతే కావడం జరుగుతుంది. ఇక 6 నెలల నుంచి ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఈ రోజే మనకు పెద్ద శుభవార్తనైతే విడుదల ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ నోట్ ద్వారానైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సీఎం పలు విషయాలపై అయితే చర్చించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, భూములకైతే సంబంధించి మనకు 4 పథకాలు అయితే ప్రారంభిస్తున్నట్లయితే అఫీషియల్గానైతే కన్ఫర్మ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నెల 26వ తారీఖు నుంచి వెళ్ళి రైతు భరోసా వచ్చేసి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. కొండవారికి ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వీరికే రైతు భరోసానైతే ప్రభుత్వం అయితే బండ కొట్టుకొని అయితే మనకైతే స్పష్టంగానైతే క్రియేషన్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మనకు ఈ నెల 26వ తారీఖు నుంచి ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు అయితే ప్రక్రియకు సంబంధించి అనేక ప్రశ్నలు అయితే ఉండడం అయితే జరిగింది. రైతన్నలకు వచ్చేసి అయితే రైతు అకౌంట్లు ఏదైతే పట్టాదార్ పాస్బుక్, అలాగే ఏవైతే పొలం సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీరికే రైతు భరోసా పథకానికైతే అర్హులని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ప్రతి ఒక్క రైతుకైతే వాట్సాప్ గ్రూపులలో అయితే షేర్ చేయండి. 10-12 ఎకరాల వరకు అయితే పడనున్నాయి అన్నమాట. మనకు ప్రభుత్వం అయితే మరి 10 ఎకరాల వరకే అంటున్నారు, మీరేమో 12 ఎకరాల వరకు అంటున్నారు ఏంది అని అనుకోవచ్చు మీరైతే. మనకు 12 ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. మనం ఎలా చెప్తున్నామంటే మనకు పోయిన సీజన్ చూసుకున్నట్టయితే మనకు యాసంగి సీజన్లో 10 ఎకరాల వరకు అయితే పడినట్టు తెలుస్తుంది. అలాగే మనకు 12 ఎకరాల వరకు ఇప్పుడు ప్రభుత్వం అయితే ఖచ్చితంగానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మనకు అతి త్వరలోనే అయితే రైతు భరోసా అయితే ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే రైతు అకౌంట్లో వచ్చేసి అయితే డబ్బులు అయితే నగదు అయితే జమ చేయనుందన్నమాట. మనకు ముందుగా 1, 2, 3, 4, 5 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత 10, 12, 13, 14 ఎకరాల వరకు కూడా పడతాయా అని అయితే చాలామంది అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే మీది ఏదైతే ఉందో మీ జిల్లాకు సంబంధించి, అలాగే మీది ఏ గ్రామంకు సంబంధించి కూడా మీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క రైతు సోదరికి అయితే మనం అయితే రెస్పాన్స్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక గ్రామ పంచాయతీలలో రైతు భరోసా అనర్హత జాబితాను అయితే సిద్ధం చేసింది. ఇక పంచాయతీలో డిస్ప్లే చేసేందుకైతే కసరత్తు. త్వరలో రైతు భరోసా అందని భూములు వివరాలను అయితే ప్రభుత్వం అయితే ఈ నెల 26వ తారీఖు రోజే మనకు ఉదయం 10 గంటల నుండి గణతంత్ర దినోత్సవంగానైతే విడుదల చేస్తుందన్నమాట. మనకు బటన్ నొక్కారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు రైతు భరోసాపై అయితే ఆల్రెడీ కూడా మనకు అన్ని రంగాలను అయితే ఆల్రెడీ కూడా సిగ్నేచర్లు ఏవైతే ఉన్నాయో సంతకాలు అయితే పూర్తి కావడం అయితే జరిగిందన్నమాట. మంత్రులకు సంబంధించి, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతు భరోసాకు సంబంధించి మనకైతే మొన్న స్పష్టంగానైతే వివరించడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఈ రోజు వచ్చిన న్యూస్ అయితే చూసుకోవచ్చు అనమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. జనవరి 26 నుంచి సంవత్సరానికి ఎకరాకు 12,000 పెట్టుబడి సాయం అయితే అందించనున్నట్లు పేర్కొందన్నమాట. మీ అందరికీ కూడా తప్పకుండానైతే నేనైతే అర్థమైందని అయితే అనుకుంటున్నాను. అయితే ఈ సాయం అయితే అందరుంది రఫర్ పట్టర్దారులకి ఈ పథకం అయితే వర్తిస్తుందన్నమాట. వ్యవసాయ భూములకు, అలాగే ఈ చలకల భూములు, అలాగే ఇవి ఏవైతే ఉన్నాయో పత్తులు, కందులు, వీళ్ళు ఎవరైతే వేసారో వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. ప్రభుత్వం అయితే ఈ అన్ని రంగాలను అయితే సిద్ధమైతే కావడం అయితే జరిగింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకైతే పూర్తిగానైతే రైతు భరోసా నుంచి అయితే తొలగించాలని అయితే ఆదేశించిందన్నమాట. ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టర్ బదిలీగా ఉంటారని అయితే తెలిపింది. మనకైతే సిగ్నేచర్ కూడా పూర్తి కావడం జరిగింది. ఇక రైతుల అకౌంట్లో వచ్చేసి అయితే నగదు అయితే జమ కానుంది. 100% అయితే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ తప్పకుండానైతే మీ యొక్క తోటి రైతులకు కూడా అందరికైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకొని ప్రతి ఒక్క రైతు సోదరులకు కూడా వీడియోని అయితే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఏ సమయంలో కానీ రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుందన్నమాట. తప్పకుండానైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసారని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో